గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కే రావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి నా కమ్యూనిటీలో జాయిన్ కండి. నా ప్రతి ఒక్క వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కే, మీ వాట్సాప్కి వచ్చి చేరుతుంది. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను. చాలామందికి ఒక డౌట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి సెంగయ్య మృతి కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని కూడా ఏటూ ముద్దాయిగా చేశారు కదా, ఇప్పుడు ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది కదా, ఏం జరుగుతుంది? ఏకంగా నా కేసును క్వాష్ చేసి అవుతాయండి అని చెప్పేసి చంద్రబాబు స్టైల్లో ఈయన కూడా క్వాష్ పిటిషన్ వేశాడు కదా, కొంపదీసి క్వాష్ అయిపోతుందా? క్వాష్ అయ్యే ఛాన్స్ ఏమైనా కనిపిస్తోందా? ఏం జరగబోతోంది? బెయిల్ ఇస్తారా, క్వాష్ చేస్తారా? అసలు న్యాయ కోవిధులు ఏమనుకుంటున్నారు? కేసులో మెరిట్స్ ఎంత ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక చర్చ అయితే జరుగుతోంది. సరే, క్వాష్ అయితే ఒక రకమైనటువంటి ఆనందం కొంతమందికి, క్వాష్ అవ్వకపోతే మరో రకమైనటువంటి ఆనందం కొంతమందికి, ఇదంతా సహజం. ఈ నేపథ్యంలోనే అసలు ఆ కేసు ఏంటి, దాని కథ ఏంటి, దేంతో దేనికి పోలికలు పెట్టవచ్చు, క్వాష్ అవ్వటానికి అవ్వకపోవటానికి న్యాయపరంగా ఆస్కారం ఏముంది అనేటటువంటి అంశాలను నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఈ యొక్క పిటిషన్లో ఆయన మీద నమోదైనటువంటి సెంగయ్య మృతి కేసులో కేసు క్వాష్ అవుతుందా కాదా? గౌరవ హైకోర్టు ఈ కేసును క్వాష్ చేస్తుందా చెయ్యదా? ఆప్షన్ ఏ ఖచ్చితంగా క్వాష్ చేస్తుంది, ఆప్షన్ బి క్వాష్ అయ్యే అవకాశమే లేదు. ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏదున్నా నాకు క్లుప్తంగా తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం. ఒకే ఒక్క సెక్షన్ కొంచెం ప్రతిబంధకంగా ఉంది అనేది కొంతమంది న్యాయ కోవిధులు చెప్తున్నటువంటి మాట. ఈ కేసులో మెరిట్లు ఏమున్నాయి, వాదోపవాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి, డి అంటే డి అన్నట్టుగా లోపల ఎలాంటి వాదోపవాదాలు జరుగుతున్నాయి, ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. నాతో మాట్లాడినటువంటి ఒక అడ్వకేట్ గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఒకే ఒక్క సెక్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఇరుక్కోకుండా తప్పించుకోవడానికి ఏమన్నా ఆస్కారం కలిగిస్తుందేమో అనేటటువంటి విధంగా అయితే ఒక సందేహం వ్యక్తం చేశారు. సరే, ఫైనల్గా కోర్టు వారు ఏం తెలుస్తారనేది కాసేపు పక్కన పడదాం, ఎందుకంటే మన చేతుల్లో లేదు, మనం ముందే విశ్లేషించే అంశం కూడా కాదు కాబట్టి. అయితే ఈ కేసులో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశాలు ఏంటనేది ఒకసారి మనం చూసేటటువంటి ప్రయత్నం చేస్తే మనం అసలైనటువంటి న్యాయపరమైనటువంటి అంశాల్లోకి పెడదాం. సో చంద్రబాబు అంశంతో, చంద్రబాబు కేసుతో పోలిక తీసుకొచ్చినప్పుడు ఇదిగో ఈ పాయింట్లు చంద్రబాబు వైపు, ఈ పాయింట్లు జగన్మోహన్ రెడ్డి వైపు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటయ్యా అంటే, అక్కడ కూడా క్వాష్ పిటిషన్ వేశారు, ఇక్కడ కూడా క్వాష్ పిటిషన్ వేశారు. ఎస్, జగన్మోహన్ రెడ్డి ఈరోజు క్వాష్ పిటిషన్, అసలు కేసే నా ప్రమేయమే లేదు, నా పాత్రే లేదు సెంగయ్య మృతిలో అని చెప్పేసి ఈయన అక్కడ క్వాష్ పిటిషన్ వేసినట్టుగానే ఆ రోజులు అక్కడ కూడా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ అంశంలో అసలు నా పాత్రే లేదు, నా ప్రమేయమే లేదు, అసలు స్కామే జరగలేదు, జరగని స్కామ్కి నా పాత్ర ఏంటి అని చెప్పేసి ఆయన కూడా కొట్టేయండి అని చెప్పేసి క్వాష్ పిటిషన్ వేశాడు. ఆ ఒక్క పోలికే క్లియర్గా కనిపిస్తోంది. కానీ మిగతా అంశాల్లో మాత్రం తేడా ఉందండో. అయితే చంద్రబాబు లేటుగా బెయిల్ పిటిషన్ వేశాడు, కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం తొందరగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసేశాడు. ఇక్కడే మౌలికమైనటువంటి తేడా. సహజంగా క్వాష్ అన్నప్పుడు వెంటనే బెయిల్ పిటిషన్లు వేయటం, ముందస్తు బెయిల్లు ఇలాంటివి జరగకూడదట. సైమంటేనియస్గా రెండు వాదోపవాదాలు జరగటం కానివ్వండి, రెండు వేయటం కానివ్వండి, న్యాయపరంగా కరెక్ట్ కాదనేది ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాదన. బహుశా అందుకనే కావచ్చు, లేదంటే నాకు ఖచ్చితంగా క్వాష్ అవుతుంది కేసు, 4 రోజులు జైల్లో ఉన్నా పర్లేదు, నేను అసలు కేసే లేకుండా మొత్తం బయటకు వస్తానని చెప్పేసి చంద్రబాబు భావించుండొచ్చు. అందుకనే నెల రోజుల వరకు వెయిట్ చేసి ఇక తప్పదు, ఇది బాగా ఆలస్యం అయిపోతోంది అని నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు కదా, తొందరగా ఒక పక్క క్వాషు, ఓ పక్క బెయిలు, ఈ చేత్తో ఒక పిటిషను, ఈ చేత్తో ఇంకో పిటిషను, అట్లా రెండింటినైతే పరుగులు పెట్టించి మరీ నడిపిస్తున్నాడు. సో చంద్రబాబు కేసుతో పోలిక తీసుకొద్దాం, దీన్ని ముడిపెట్టి చూద్దాం అంటే ఎలా కుదురుతుంది? జస్ట్ పిటిషన్లు సేమ్, అక్కడ కావచ్చు ఇక్కడ కావచ్చు, కానీ విధానాలు మాత్రం తేడా. క్వాష్కి చంద్రబాబు నాయుడు గట్టిగా పట్టుపట్టాడు, కానీ ఇక్కడ మాత్రం బెయిల్ దొరికినా చాలు. జగన్మోహన్ రెడ్డి విధానం చూడండి మీరు, విధానాలు ఎందుకు తేడా అంటున్నానో చాలా క్లియర్గా చూడొచ్చు మీరు.
చంద్రబాబు నాయుడు ఎస్ నాకు క్వాష్ కావాల్సిందే అని చెప్పి 17A మీద సుప్రీంకోర్టు ధర్మాసనం వరకు వెళ్ళి గట్టి పట్టుబట్టి చివరికి అక్కడ ద్విసభ్య ధర్మాసనంలో కూడా ఏకాభిప్రాయం కుదరక రాజ్యాంగ ధర్మాసనానికి రెఫర్ చేయాల్సినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది ఆ కేసు అని గట్టిపట్టు పట్టాడు. ఈయన అలా కాదు, ఓ పక్క ఇంకోటి ఓ పక్క ఒకటి, ఏది దొరికినా చాలు, బెయిల్ దొరికినా చాలు, క్వాష్ దొరికినా చాలు. క్వాష్ దొరికితే సంతోషం, పరమానందం, పాయసం తిన్నంత సంతోషంగా ఉంటుంది. బెయిల్ దొరికినా సరే మనకు పెద్ద ప్రాబ్లం లేదు, జైలుకి వెళ్ళక్కర్లేదు కదా అనే విధంగా కాంప్రమైజ్ అయిపోయి ఏది దొరికినా చాలు 2 రాళ్ళు వేద్దాం ఏదో ఒకటి తగలకపోదా అనే రీతిలో ఇక్కడ వ్యవహార శైలి ఉంది. అంతేకాదు తప్పక బెయిల్, ఇక గతి లేని పరిస్థితుల్లో ఆయన బెయిల్ పిటిషన్ వేశాడు తప్ప అసలు ఏమాత్రం బెయిల్ పిటిషన్ వేయటం మొదట్లో చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు. కానీ ముందే బెయిల్ పిటిషన్ వేసి మేము దీనికి కూడా సిద్ధమే సన్నద్ధమే అనేటటువంటి సంకేతాన్ని జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నాడు. 2 సేమ్ కాదన్నది ఎందుకే. ఇక మనం లాస్ట్ పాయింట్ చూసుకుంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు కేసులో ఏ ఒక్క ఆధారం కూడా లేదు. ఆయన డబ్బు తీసుకున్నట్టు కానీ, లేదంటే ఆయన అకౌంట్లోకి డబ్బులు వచ్చినట్టు కానీ, లేదంటే ఆయన బెదిరించినట్టు కానీ, భయపెట్టినట్టు కానీ, అక్కడ అక్రమాలు జరిగినట్టు కానివ్వండి, అక్కడ ప్రాజెక్టు ముందుకు వెళ్ళినట్టు కానివ్వండి, ప్రాజెక్టులో లోపాలు ఉన్నట్టు కానివ్వండి, ఏ అంశంలో ఒక్క అంశంలో కూడా ఆయన ఖాతాలోకో ఆయన అనుయాయుల ఖాతాల్లోకో మిగతా వాళ్ళ ఖాతాల్లోకో ఫలానా చోటు నుంచి డబ్బు వచ్చి చేరింది అని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ కేసులో దొరకల. ఇక్కడ మాత్రం ఒక వీడియో ఆధారం స్పష్టంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి యొక్క కారే గుద్దేసింది, దానివల్లే మరణం సంభవించింది అనేది స్పష్టమైన ఆధారం. సరే, దానికి జగన్మోహన్ రెడ్డిని బాధ్యులను చేయొచ్చా లేదా, జగన్మోహన్ రెడ్డితో పాటు మిగతా ప్రయాణికులను బాధ్యులను చేయొచ్చా లేదనేది అది వేరే క్వశ్చన్, వేరే అంశం. కానీ ఎంతో కొంత ఒక ఆధారం ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతుందా లేదనేది రేపు కోర్టులో తేలేటటువంటి అంశం, మనం ముందుగానే చెప్పలేం. కాబట్టి ఎక్కడికక్కడ చాలా స్పష్టంగా ఉంది, చంద్రబాబు నాయుడు కేసుతో ముడిపెట్టడానికి అవకాశమే లేదు, పోల్చడానికి అవకాశమే లేనటువంటి విధంగా ఈ 2 అంశాలు ఉన్నాయి. అక్కడ క్వాషు ఇక్కడ క్వాషు, ఇవి ఒక్కడ తప్ప లేటుగా చంద్రబాబు నాయుడు బెయిల్కి అప్లై చేయటం కానివ్వండి, ఈయన ముందుగానే ఒక పిటిషన్ వెనక ఇంకో పిటిషన్లు వేయటం కానివ్వండి, దానికి దీనికి పోలిక లేదు. క్వాష్ కోసం పట్టుబట్టడం అక్కడ జరిగితే బెయిల్ దొరికినా చాలని కాంప్రమైజ్ అయిపోవడం ఇక్కడ దొరికింది. తప్పనిసరి పరిస్థితుల్లో బెయిల్ అక్కడ అప్లై చేస్తే ముందుగానే ప్రిపేర్డ్గా బెయిల్ అప్లై చేసుకోవడం అనేది ఇక్కడ జరిగిపోయింది. ఒక్క ఆధారం కూడా లేని పరిస్థితి చంద్రబాబు నాయుడు కేసులో అయితే ఒక ఆధారం ఉంది, అది జగన్మోహన్ రెడ్డిని బాధ్యుడిగా చేస్తుందా లేదనేది అయితే రేపు కోర్టులో తేలాల్సినటువంటి అంశం. ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వద్దాం. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ తప్పించుకునేటటువంటి అవకాశం ఉంటే, బయటపడేటువంటి అవకాశం ఉంటే ఏ రకంగా బయటపడవచ్చు అనేది న్యాయ కోవిదులు చెప్తున్నారో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సో జగన్మోహన్ రెడ్డి మీద ప్రధానంగా నమోదైనటువంటి సెక్షన్లు ఇవి అనేది తెలుస్తున్నటువంటి అంశం, ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారం ఇది. సో బిఎన్ఎస్ సెక్షన్ 105 హత్యకు సమానం కానీ కల్పబుల్ హోమిసైడ్స్ అంటే ఏంటి దీని అర్థం? బిఎన్ఎస్ సెక్షన్ 105 అంటే కారుతో గుద్దిచ్చారు, దానివల్ల మరణం సంభవించింది అనుకుందాం. గుద్దించాలి, చంపాలి అనేటువంటి ఇంటెన్షన్ లేదు, కానీ ఒక ఘటన జరిగింది, దాని ద్వారా ప్రాణం పోయింది. అదే కల్పబుల్ హోమిసైడ్ అనే అంశం కిందకు వస్తుంది. ప్రాణం పోవటం నిజం, గుద్దించటం నిజం, దాని ఇంటెన్షన్ మాత్రం హత్య చేయాలని కాదు అనే కోణంలో ఈ సెక్షన్ అయితే రూపొందించడం జరిగింది. ఇక బిఎన్ఎస్ సెక్షన్ 49 నేరానికి ప్రేరేపణ, ఇది కొంత బలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కాకపోతే సెక్యూరిటీ కల్పించాల్సింది మీరు కదా, ప్రభుత్వం కదా, మీరు కల్పించలేదు, ప్రమాదం జరిగిపోయింది, దానికి మేమెలా బాధ్యులు అవుతామనేటువంటి ఒక వాదన అయితే ఇక్కడ ప్రధానంగా తెస్తున్నారట వైసీపీ తరపునటువంటి లాయర్లు, లేదా జగన్మోహన్ రెడ్డి తరపున లాయర్లు. మరి కోర్టు నేరానికి ప్రేరేపణ అనేటువంటి కోణంలో చూస్తుందా, లేదంటే లిబరల్గా నిజమే కదా సెక్యూరిటీ కల్పించాల్సింది మీరు కదా, మీ లోపాల వల్ల ఎక్కడన్నా జరిగిందా అనే యాంగిల్లో రిలీఫ్ ఇస్తుందా అనేది అయితే మనం ముందుగానే డిసైడ్ చేయలేం. సో బలమైనటువంటి సెక్షన్ ఇది అంటున్నారు. ఇక్కడ ప్రధానంగా నిన్న వస్తున్నటువంటి వార్తలను బట్టి చూసినట్టయితే డ్రైవరు కూడా పదమ్మ
తొక్కమ్మా తొక్కు, వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ రాబట్టే నేను పోనిచ్చాను, ఎంత జనం ఉన్నా కానీ. దానివల్లే ప్రమాదం జరిగింది, నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు బండి పోనివ్వటానికి అని చెప్పేసి స్టేట్మెంట్లో చెప్పినట్టుగా అయితే కొన్ని అంశాలు తెలుస్తున్నాయి. మరి అది ఏమన్నా ప్రభావితం చూపిస్తుందా లేదనేది అయితే చెప్పలేము. ఓ పక్కనేమో నేరానికి ప్రేరేపణ అనే అంశంలో కాస్త సెక్షన్ బలంగానే ఉన్నా, అక్కడ రుజువులు కనిపిస్తున్నా, సెక్యూరిటీ మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి ప్రమాదం జరిగిందనే కోణంలో వాళ్ళ వాదన ఏమన్నా నెగ్గుతుందా అనేటటువంటి డౌట్ కూడా ఒక పక్కన ఉంది. అంటే త్రాసులో సమానంగా వాళ్ళ వాదన గట్టిగానే ఉంది, వీళ్ళు పెట్టిన సెక్షను గట్టిగానే ఉంది. మరి ఈ రెండిట్లో ఏది నెగ్గుతుంది అనేది అయితే రేపు కోర్టు తేల్చాలి. ఇక ఇది ప్రధానమైన సెక్షన్, బిఎన్ఎస్ సెక్షన్ 106 సబ్ క్లాజ్ అంటారో లేదంటే పార్ట్ 1 అంటారో మనకు తెలియదు, కానీ మొత్తానికి న్యాయ పరిభాషలో సరే 106 పార్ట్ 1 బిఎన్ఎస్. ఇది చాలా గట్టి సెక్షన్ అంటున్నారు. ఏంటిది? నిర్లక్ష్యం వల్ల మరణం సంభవించినట్లుగా ఆరోపణలు. చాలా బలమైనటువంటి సెక్షను, ఇరుక్కుంటే బయటకు రాలేనటువంటి సెక్షన్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముందుగా ఈ 2 సెక్షన్లు కానీ అంత వేరే సెక్షన్లు కానీ ఉన్నా కానివ్వండి, ఈ సెక్షన్ తర్వాత పెట్టారు. వీడియో ఆధారాలు, సమగ్రమైనటువంటి దర్యాప్తు అవన్నీ వచ్చిన తర్వాత పెట్టారనేది ప్రధానంగా వినిపిస్తున్న అంశం. అయితే ఈ ఒక్క సెక్షన్ విషయంలోనే కొంత ఇబ్బంది ఉంది. దానివల్ల ఒకవేళ తప్పించుకోవచ్చు, లేదంటే రిలీజ్ అవ్వచ్చు, క్వాష్ అయినా అవ్వచ్చు అనేటువంటి ఒక అంశం అయితే తెర మీదకి వస్తుంది. ఏంటయ్యా అంటే ఈ 106 సెక్షన్ పార్ట్ 1 ఏదైతే ఉందో, సరే పార్ట్ 1 కానీ 106 కానీ ఇంతవరకు నోటిఫై కాలేదట. ఇది అమల్లోకి వస్తే నడుపుతున్నటువంటి డ్రైవరు, దానికి ఓనరు అందరూ బాధ్యులవుతారు అనేటటువంటి అంశాలు దాంట్లో ఇమిడ్చి ఉండటం వల్ల ట్రేడ్ యూనియన్లు మొదటి నుంచి గొడవ చేస్తున్నాయని, వాళ్ళు సమ్మెలు ధర్నాలు చేశారని, ఆ కారణంగానే దీన్ని ఇంకా నోటిఫై చేయకుండా వాళ్ళని శాంతింపజేయడం కోసం ఆపారని చెప్పేసి అయితే ఒక అంశం తెలుస్తోంది. ఇదే సెక్షన్ కనుక నోటిఫై అయ్యుంటే జగన్మోహన్ రెడ్డి తప్పించుకునే అవకాశం ఈ కేసులో లేదు. కానీ నోటిఫై కాలేదు కాబట్టి మరి కోర్టు దాన్ని ఏ విధంగా పరిగణిస్తుంది? నోటిఫై కాలేదు కాబట్టి దీన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటాం అని అంటుందా, లేదంటే వీళ్ళు బలమైన వాదనలు వినిపిస్తే పరిగణలోకి తీసుకుంటుందా అనేది అయితే ప్రస్తుతానికి తెలియదు. సో ఏమైనా జగన్మోహన్ రెడ్డికి ఈ కేసు నుంచి బయటపడటానికి అవకాశం ఉందంటే ఈ ఒక్క సెక్షన్ ద్వారా మాత్రమే సాధ్యము అనే ఒక వాదన అయితే కొంతమంది న్యాయ కోవిదులు తెస్తున్నారు. కానీ ఈ సెక్షన్ చాలా బలమైనది. కోర్టు ఏ దృష్టిలో చూస్తుంది, ఏ కోణంలో చూస్తుంది, ఆడ వినిపించే న్యాయవాదుల యొక్క వాదన ఏ విధంగా ఉంటుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది తప్ప మరొకటి కాదు. కాబట్టే క్వాష్ అవుతుందని, క్వాష్ కాదని చెప్పేసి పూర్తి స్థాయిలో చెప్పలేకపోతున్నాం అనేది న్యాయ కోవిదులు చెప్తున్నటువంటి అంశం. సో మొత్తం కీలకమంతా ఇదిగో ఈ సెక్షన్లోనే దాగుందట. ఈ సెక్షన్ వల్లే జగన్మోహన్ రెడ్డి విడుదల కావచ్చు, రిలీఫ్ పొందొచ్చు, లేదా లోపలికి వెళ్ళొచ్చు. మరి నోటిఫై అనే అంశం ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది? ఖచ్చితంగా నోటిఫై అవ్వాలా లేదా? అయితేనే తీసుకుంటారా? అవ్వకుండానే సెక్షన్ పెట్టారా? లేదంటే సెక్షన్ పెట్టినా నోటిఫై అవ్వకపోయినా సరే సెక్షన్ పెట్టొచ్చా? ఇలా ఇన్ని ప్రశ్నలు అయితే కళ్ళ ముందు కదులుతున్నాయి. మరి రేపు కోర్టు వారు ఏం చేస్తారో, ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే మరి కొన్ని రోజులు తప్పకుండా వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేస్తే తప్ప మనకు పూర్తిగా ఇందులో ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం అయితే లేదు. సో చాలా క్లియర్గా ఉంది అంశం. చంద్రబాబు నాయుడు కేసుతో పోలిక తీసుకొచ్చినా సరే అది అర్ధరహితమైన పోలిక అనే ఒక అంశం మనకు క్లియర్గా తెలుస్తుంటే, జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క ఈ అంశంలో, ఈ కేసులో ఏ రకంగా బలమైన సెక్షన్లు పెట్టారు, అట్ ద సేమ్ టైం అందుట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే నేను చేశాను. సో మరి మీరేమనుకుంటున్నారు? ఇందులో అంతా క్లియర్గా ఉందా, ఏమన్నా డొల్లతనం ఉందా? మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అంతకన్నా ముందు అసలు ఈ కేసు క్వాష్ అవుతుందనుకుంటున్నారా, అవ్వదనుకుంటున్నారా అనేది అయితే నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.